యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మనం అనుకుని పెళ్లి చేసుకున్నది కాదుగా, అలా అని నీకు అన్యాయం చేయను. శృతి పక్కన న్యాయం లేదు. మనకి అక్షర్ గారు ఉన్నారు. ధైర్యంగా రా. నువ్వు మాట్లాడింది మొత్తం విన్నా. రామారావు నాకు చేసిన ద్రోహానికి నేనెలా మాట్లాడాను సార్? మీకు తెలియదు సార్, నన్ను ఇతను చంపాలని చూశాడు. మీకు తెలుసా? కావాలంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందండి. అది చూసి మీ తీర్పు చెప్పండి. ఇదిగో చూడండి సార్. చూసారా సార్? నన్ను అంతం చేయాలని చూసినోడితో నేను ఇంత మాట్లాడకూడదా అండి? అయినా కూడా నేను తనే కావాలంటున్నానే. మీరే న్యాయం చెప్పండి ప్లీజ్. ఏంటి రామారావు ఇది? అది నేను చెప్తాను. తిను పెడుతున్న టార్చర్ కి చిన్న దెబ్బ కొడితే చచ్చిపోయినట్టు నటించి భర్తనే జైలుకి పంపాలని చూసిన ఉత్తమ భార్యేవిడ. బతికే ఉందని కనిపెట్టి రామారావుని కాపాడాం. మీరు ఆ వీడియోలోనే చూశారు. ఎవరి మీద పడి చొక్కా పట్టుకొని కలబడుతున్నారు. ఏంటమ్మా ఇది? మొత్తం మార్చేస్తున్నారు సార్. మీరు నమ్మకండి. మీకింకా నమ్మకం కలిగేలా ఈవిడ నేర చరిత్ర చెప్తాను. వైజాగ్ లో ఒకరిని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసొచ్చింది. వాళ్ళ నాన్నగారి చావుకి కారణమైంది. అతన్నిచ్చి మేం పెళ్లి చేస్తే అతన్ని కూడా చంపాలని చూసింది. అతను ఇతనేనా మేడం? ఇతన్ని కూడా చంపాలని చూసింది. అంటే అతను వేరా? అమ్మో. కాదు సార్, మొత్తం మార్చేస్తున్నారు సార్. ఉన్నది ఎవరు మారుస్తారు? ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ ఎవరి ప్రాణాన్ని ఎవరు తీస్తున్నారు? అప్పుడు రామారావుని మేమే కాపాడాం. ఇలాంటి దాన్ని భార్యగా సార్ రామారావు ఎలా ఏలుకుంటాడో చెప్పండి. ఇంత డేంజర్ గా ఉన్నావేంటి? సార్ అంతా వాళ్ళకి అనుకూలంగా మార్చేస్తున్నారు సార్. మీరే చూడండి ఎలా కొట్టారో నన్ను. కనబడేది నమ్మండి సార్. అది కూడా నేను తేల్చేస్తాను.
ఇంకొక మాట మాట్లాడుకు. ఇంకొక మాట మాట్లాడావంటే బీపీ ఎక్కువై కింద పడేనా పడిపోతా, లేకపోతే నిజంగా వాతలు తేలిటట్టు కొట్టేనా కొడతా. చూసారా, కాసేపటికి ఈవిడ చేష్టలతో మీకెంత కోపం వచ్చేస్తుందో. ఇక రామారావు పరిస్థితిని ఆలోచించండి. ఛీ! నిజమే కలెక్టర్ గారు, ఇలాంటి భార్య కావాలని ఏ భర్త కోరుకోరు. అలా అని నాకు విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవచ్చా అండి? మీరే న్యాయం చెప్పండి. ఛీ! ఆడదానివేనా నువ్వు? మరి ఇంత వైల్డ్గా ఉన్నావేంటి? కనుగుడ్డుకు తెలియకుండా కనుపాప తీసేసే రకం నువ్వు. నీలాంటి వాళ్ళ కేసులు డీల్ చేసే ప్లేస్ ఇది కాదు. కలెక్టర్ గారు, ఈ కేసుని మీరే డీల్ చేయండి. ఇది నేను పరిష్కరిస్తానులేండి. దీనికి నేను ఒప్పుకోను. ఇంకొక క్షణం ఎక్కడున్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నీలాంటి వాళ్ళు వస్తే బతుకు జట్కా బండి కాదు, ఏ సెంటరో చూసి ఇడ్లీ బండి పెట్టుకోవాలి నేను. సార్, హేయ్, చెప్తే అర్థం కావట్లేదా? నువ్వు త్వరగా వెళ్తే జెన్యూన్ కేసులు చాలా ఉన్నాయి. పోతావా సెక్యూరిటీ గార్డుతో గెంటిచ్చేయమంటావా? అది కాదండి. సార్ సార్ ప్లీజ్ సార్ పద. వెళ్ళు, శ్రేయోభిలాషి పిలుస్తున్నాడు, వెళ్ళమ్మా. వెళ్ళవమ్మా, వెళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏ గ్రహంలో కూడా న్యాయం జరుగుతుంది. ఏంటి మేడం, ఇలాంటి క్రూయల్ మెంటాలిటీని ఇప్పటిదాకా సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదు మేడం. అసలు ఇలాంటి ఆవిడతో ఎలా భరిస్తున్నారు మేడం? ఇక మళ్ళీ రాదులేండి. ఏది ఏమైనా మీరే వీళ్ళని మా ప్రోగ్రామ్ని సేవ్ చేశారు. థ్యాంక్ యూ మేడం. మా అక్షర్ గారు అంతే అండి, న్యాయాన్ని గెలిపిస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాం సార్. మంచిది మేడం. పదండి. ఏవయ్యా, మన ప్రోగ్రామ్ అయిపోయిందా? అయిపోయింది సార్. రేపు ప్రోమో ఇదే టెలికాస్ట్ చేసుకో. ఓకే సార్. ఓకే అండి, చూశారు కదా మన బతుకు జట్కా బండిలో ఇప్పటి వరకు ఎప్పుడు చూడని ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఇది ఇవాళ ఎపిసోడ్. రేపు మళ్ళీ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. చెడగొట్టింది నువ్వే శృతమ్మా. అసలు మైక్ ఆన్ లో ఉందని నాకేం తెలుసండి? మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాం. మరో అవకాశం ఏం లేదా? ఇంకేముంది నా బూడిద. అబ్బా, ఆలోచించండి భూపతి గారు. అంత ఆస్తి నేను పోగొట్టుకోవాలా చెప్పండి? ఏం చెప్పను. శృతి, విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం న్యాయమా అని అక్కడ అడిగావు కదా. ఆ అస్త్రం ఉందిగా, ఆ ఆయుధాన్ని వాడుకో. ఉంది కదండి, బాగా గుర్తు చేశారు, వాడతాను. రామారావు, రామారావు! చూసింది చాలు, బయలుదేరు. ఎక్కడికి? ఇంకెక్కడికి? మన ఇంటికి. ఆయన ఎక్కడికి రారు. రారని చెప్పడానికి నువ్వెవరివి? ఆయన భార్యను నేను. నేను మొదటి భార్యని. ఏంటి మళ్ళీ వచ్చి గొడవ పెట్టుకుంటున్నావు? చెప్పాను కదా సాల్వ్ చేస్తానని. నేనేమి గొడవ పెట్టుకోవడానికి రాలేదు అక్షరా. మరి ఇప్పుడు చేస్తుందేంటి? కౌంటర్కి కౌంటర్ ఇస్తున్నాను బావగారు, అంతే. నేనొచ్చింది నా భర్తని ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి మాత్రమే. ఏం మాట్లాడుతున్నా? మీరే చూడండి, కోర్టు ఇచ్చిన నోటీస్ పేపర్స్. ఏంటి, షాక్ అయ్యావా అక్షరా? మావి విడాకులు మంజూరయ్యేదాకా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద నా భర్త నాతోనే ఉండాలని ఉందా? అక్షర్ గారు, నిజమా? అలాగే ఉందా?
నేను వెళ్ళను. సార్, చట్ట ప్రకారమే వీళ్ళకి చెప్పండి. మీరు కోర్టు నోటీస్కి కట్టుబడి ఉండాలండి, లేదంటే చట్టపరంగా చర్యలు తప్పవు. విన్నారు కదా, గవర్నమెంట్ ఉద్యోగే ఇక్కడుంది. చట్టాన్ని గౌరవించరా? వెళ్ళు, సాయంత్రం వస్తాను. ఏంటి సాయంత్రం వచ్చేది? ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నాతో రావాలి. రావాల్సిందే. రా రా అక్క. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. అంజలి, నేను వెళ్తున్నందుకు బాధపడకు. తప్పకుండా మళ్ళీ వచ్చేస్తాను. నా జీవితం నీతోనే. నాకు కొంచెం టైం ఇవ్వు, అన్నీ సాల్వ్ చేస్తాను. అవునంజలి, రామారావు మోసం చేసేవాడు కాదు. కోర్టు నోటీస్ని గౌరవించి వెళ్లాల్సొస్తుంది. నువ్వు కొంచెం ఓపిక పట్టు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. వస్తున్నారా? వస్తానండి. ఇక నీకు మిగిలింది ఏడుపేనే. ఏడు. అన్ని వైపులా సమస్యలు మళ్లీ చుట్టుముడుతున్నాయి. ఎలా బయటపడతామో? నీకేమన్నా అయితే మేమేమైపోవాలప్పు? అంత అజాగ్రత్తగా ఎందుకున్నావు? కొంచెం జాగ్రత్తగా ఉండొద్దు? చిన్ని తల్లి లేని అనాథ అయ్యేది కదా. చెప్పు, అసలు ఏమైంది అప్పు? ఆ డిఎన్ఏ టెస్ట్ అనుకున్న దగ్గర నుంచి నువ్వు చాలా డల్గా ఉంటున్నావు. భయం భయంగా గడుపుతున్నావు. అబ్జర్వ్ చేస్తున్నాను. అసలు వాడికి నువ్వు భయపడ్డం దేనికి? అదేం లేదు రాజేష్. అయినా తనెందుకు భూపతికి భయపడుతుంది? డిఎన్ఏ టెస్ట్ అంటే ఆ పెయిన్ ఉంటుంది కదా, అంతే. మమ్మీ పెయిన్ నాకు తెలుసు పెద్దమ్మా. నేను ఒక అనాథలని నాకు తెలుసు. అయినా నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. అది తెలిస్తే డాడీ బాధపడతారని పాపం మమ్మీ భయపడుతుంది. అప్పు, దాని గురించి నువ్వేం ఆలోచించుకో. బాగా రెస్ట్ తీసుకో. 2 రోజులాగి డిఎన్ఏ టెస్ట్కి వెళ్దాం. ఆ టెస్ట్ ఒకటి అయిపోతే ఇక మనల్ని అనేవాడే ఉండడు. సరేనా? పడుకో. పిల్లలు పడుకోండి. పదండి పదండి. చిన్నక్క, ఈయన మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ అంటున్నారు. నువ్వు కంగారు పడకే. ఎలా చిన్నక్క? నన్ను కాపాడకుండా ఉండుంటే అయిపోయేది కదా. మీకే సమస్య ఉండేది కాదు. అప్పు, ఏంటా మాటలు? ఉండి దేన్నైనా సాల్వ్ చేసుకోవాలి. చనిపోతే తీరుతాయి అనుకోవడం అవివేకం. అవునమ్మా, నీకు మేమందరం లేమా? నిన్ను అలానే వదిలేస్తామా? అధైర్యపడకుండా ధైర్యంగా ఉండు. చెప్తున్నారు కదమ్మా, ముందు నువ్వు కోలుకోవాలి. మనోవేదనకి మందు ఉండదు. దాన్ని మనసులో పెట్టుకోకు. నీకు ఇంతమంది ఉన్నారు. ప్రశాంతంగా ఉండమ్మా, అన్నీ సర్దుకుంటాయి. అవునప్పు, ఏం చెయ్యాలో మేము ఆలోచిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండప్పు. నువ్వింకేం ఆలోచించుకే. పడుకో. నేను వెళ్ళి పిల్లలకు అన్నం పెట్టొస్తాను.
నా వల్లే అందరూ టెన్షన్ పడుతున్నారు. సొంత కూతురు కాకపోయినా ఎంతో ప్రేమగా చూశారు. మీరు చాలా మంచివాళ్ళు. అయినా నాకు మీ దగ్గర చోటు లేదు. మా మమ్మీ డాడీ ఎక్కడున్నారో, నా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నేను లేకపోతే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. బుజ్జి, చిన్ని, బుజ్జి, ఏమైంది చిన్ని? అమ్మకేం కాలేదు కదా, తగ్గిపోతుంది, ఏడవకు. బుజ్జి, బాగా చదువుకో. మీ మమ్మీ లాగా పెద్ద ఆఫీసర్ అవ్వు. చదువుతాను చిన్ని. అవును, ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? ఊరికే బుజ్జి. నువ్వు కూడా బాగా చదివి అలానే పెద్ద ఆఫీసర్ అవ్వాలి చిన్ని. ఇంకా మీతో ఉండను బుజ్జి. నాకు ఆ అదృష్టం లేదు. రా చిన్ని, కూర్చో. అలా మిస్ అవుతాను పెద్దమ్మ. మీరు మమ్మీని బాగా చూసుకుంటారు. నేను వెళ్తాను. కష్టాలు లేకుండా హ్యాపీగా ఉండండి. బాగుందా? అయ్యో, మంచినీళ్ళు తాగు. ఓకేనా? ఇంకా చాలమ్మా. అబ్బా, నీకు చాలు. సరే, పడుకుందాం పదండి. పద. చిన్ని నా కన్న కూతురు కాదని, చిన్ని నా కన్న కూతురు కాదని ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలీదు.